విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఉన్నతాధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో పనులు జరుగుతున్న ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. భారీగా జేసీబీలతో పనిచేస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల రాక తెలుసుకుని నిర్వాహకులు అంతకుముందే యంత్రాలు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పటికే తవ్వకాలపై పర్యాటక శాఖ మంత్రికి మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షుడు పంచుకల్ల రమేష్ నేతలు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు. 98,000 ఎకరాలు 96లో జీవో ఇచ్చారు. పైన నుంచి మాకు పొజిషన్ అప్పుడు ఇచ్చారు. అప్పుడు మీరు ఏదైనా షార్ట్ ఫాల్స్ ఇచ్చారా? షార్ట్ ఫాల్స్ అప్పుడేం లేదండి. ఆ జీవోలో జీవోలో తిరిగి చూడగలరా? 85 or 90 years. పేర్లు ఉన్నాయి కూడా బిడ్బడి గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా లేదు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఉన్నతాధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో పనులు జరుగుతున్న ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. భారీగా జేసీబీలతో పనిచేస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల రాక తెలుసుకుని నిర్వాహకులు అంతకుముందే యంత్రాలు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పటికే తవ్వకాలపై పర్యాటక శాఖ మంత్రికి మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షుడు పంచుకల్ల రమేష్ నేతలు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు. పేర్లు ఉన్నాయి కూడా బిడ్బడి